గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో మనకి ఎస్ఎస్సి జీడికి సంబంధించిన కీ అయితే వచ్చింది. ఆల్రెడీ అందరు స్కోర్ చూసుకున్నారు. ఎవరెవరికి ఎంతెంత స్కోర్ వచ్చింది అనేది కింద కామెంట్ పెట్టండి. అంటే మీ స్టేట్ కానీ మీ కేటగిరీ కానీ నార్మల్గా మీ స్కోర్ కానీ పెట్టండి. సో దట్ నా కేటగిరీలో తెలంగాణలో లేదంటే ఏపీలో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయని నాకు తెలుస్తుంది. ఓకే, ఇది అన్నట్టు చాలా మంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్స్ ఎప్పుడైనా కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ కీ వచ్చింది, అబ్జెక్షన్స్ అయిపోయినాయి కాబట్టి రిజల్ట్స్ కూడా పెద్ద లేట్ ఏం చేయరు. రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే డేట్ ఇదే మంత్ అని మీలాగా నాకు కూడా తెలియదు, కానీ లేట్ ఏం చేయరు. లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ నుంచి చూస్తున్నాం. మళ్ళీ ఇదే ఇయర్ లో నవంబర్ లో నోటిఫికేషన్ ఉన్నది, ఇంకో నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ కి 50,000 పోస్టులు ఫిక్స్ ఉన్నాయి. ఓకేనా, నవంబర్ లో వచ్చే నోటిఫికేషన్ 50,000 వేకెన్సీస్ తోటి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ 25,000 పోస్టులు కదా, అరౌండ్ 25,000 పోస్టుల నోటిఫికేషన్ కి పోస్టులు పెంచుతారని అనుకుంటున్నాం, కానీ ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఎవరైతే మంచి స్కోర్ వచ్చిందో నేను చెప్పేది ఒకటే, టైం వేస్ట్ చేసుకోకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు. మళ్ళీ అదే గ్రౌండ్ లో రన్నింగ్ పెడతారు. మాక్సిమం గ్రౌండ్ లో రన్నింగ్ పెడితే మళ్ళీ చాలా మంది లాస్ట్ ఇయర్ ఫెయిల్ అవుతారు. ఓకేనా, సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని పక్కన పెట్టి మార్నింగ్ ఈవినింగ్ మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరి. బార్డర్ లో స్కోర్ వచ్చినా సరే ప్రాక్టీస్ చేసుకోరి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ క్వాలిఫై కాకపోతే నో ప్రాబ్లం, మనమే ఫిజికల్ గా ఫిట్ ఉంటాం. ఒకవేళ క్వాలిఫై అయినా మనకు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోనికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. క్లియర్, అర్థమైంది కదా. సో ఎస్ఎస్సిజిడికి సంబంధించి ఎన్సీసీ వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు. ఎన్సీసీ మార్క్స్ ఇప్పుడే యాడ్ అవుతాయి, రిజల్ట్స్ రాకముందుకే యాడ్ చేస్తారు. కొంతమందికి ఎట్లా అంటే ఎన్సీసీ మార్క్స్ యాడ్ అయితే మార్క్స్ పెరిగి అప్పుడు క్వాలిఫై అవుతారు. సో రిజల్ట్స్ ఇవ్వక ముందుకే ఎన్సీసీ మార్క్స్ యాడ్ చేసినాకనే రిజల్ట్స్ ఇస్తారు. సో చాలా మంది ఎన్సీసీ వాళ్ళు అడుగుతున్నారు. ఓన్లీ ఎన్సీసీ వాళ్ళకే ఉంటుంది, స్పోర్ట్స్ వాళ్ళకి లేదంటే ఇంకా వేరే వాళ్ళకి ఏం మార్క్స్ యాడ్ కావు. ఎన్సీసీ వాళ్ళకి మాత్రమే ఏ సర్టిఫికేట్ కి, బి సర్టిఫికేట్ కి, సి సర్టిఫికేట్ కి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సో అది అన్నట్టు ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించింది. అఫీషియల్ గా ఏమైనా నోటీస్ రిలీజ్ అయితే ఎస్ఎస్సిజిడి నుంచి అఫీషియల్ గా ఏదైనా నోటీస్ రిలీజ్ అయింది అనుకో, కంపల్సరీ నేను అందులో పోస్ట్ చేస్తాను. నేను లైక్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఎగ్జామ్ డేట్ కి సంబంధించి కానీ, రిజల్ట్స్ కి సంబంధించి కానీ, ఈవెంట్ డేట్ కి సంబంధించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ పెడతా. లాస్ట్ టైం కూడా చాలా మంది రన్నింగ్ డిస్క్వాలిఫై అయ్యారు. ఈసారి రన్నింగ్ క్వాలిఫై కాకపోతే మాత్రం ఈ ఇబ్బంది అవుతుంది. చాలా మంది స్కోర్ వచ్చి కూడా రన్నింగ్ డిస్క్వాలిఫై అయ్యారు, ఎందుకంటే గ్రౌండ్ లో పెట్టారు. రన్నింగ్ అనేది పెద్ద ప్రాబ్లం ఉన్నది. సో రన్నింగ్ క్లియర్ చేసుకుంటేనే మీకు మెడికల్ ఈజీ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఓకే, ఏదన్నా కంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది అన్న నాకు లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాలని అడుగుతున్నారు. మీరు రన్నింగ్ క్లియర్ చేసుకున్న తర్వాత కూడా టైం ఉంటుంది, చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడే ఈ రోజే చేసుకోరు. ఇప్పుడే ఎందుకంటే ఈవెంట్స్ ఇప్పుడే పెట్టరు, రిజల్ట్స్ వచ్చినాక మేబీ ఆగస్ట్ లో సెప్టెంబర్ లో పెట్టే ఛాన్స్ ఉంది. సో లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఒక 15 days 20 days లో సెట్ అయిపోతుంది. ఒక 1 month లో మొత్తం అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది మొత్తం. సో లేజర్ ట్రీట్మెంట్ చేసుకుని రన్నింగ్ కొట్టినా ఏం కాదు. రన్నింగ్ కొట్టినాక కూడా మెడికల్ కి టైం ఉంటుంది కదా, ఒక 1 month ఏమో టైం ఉంటుంది. సో అప్పుడు చేసుకున్నా పర్లేదు, సెట్ అయిపోతుంది. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే మీకు మంచిగా ఉంటుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సైట్ ఉంటే తీసుకోరు, కలర్ బ్లైండ్నెస్ ఉంటే అసలు తీసుకోరు, సైట్ ఉంటే కూడా తీసుకోరు, రిజెక్ట్ డైరెక్ట్ మెడికల్. సో మెడికల్ కి సంబంధించింది ఇది. చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే అవి చూసుకోవచ్చు, తర్వాత రన్నింగ్ అయిపోయినాకనే చూసుకోవచ్చు, అదైనా చూసుకోవచ్చు. మేజర్ ఇష్యూ అయితే ఐకి సంబంధించింది. సో ఈ ఐకి సంబంధించిన ఇష్యూ అయితే ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే మీరు కంపల్సరీ అది చేయించుకోరు లేజర్ ట్రీట్మెంట్. ఇప్పుడు చేయించుకున్నా పర్లేదు, తర్వాత లేదంటే ఈవెంట్స్ తర్వాత చేయించుకున్నా పర్లేదు. మెడికల్లో అయితే కంపల్సరీ లేజర్ లైక్ సైట్ ఉంటే లేదంటే కలర్ బ్లైండ్నెస్ ఉంటే తీసేస్తారు అన్నట్టు. ఓకే, జీడీకి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. రిజల్ట్స్ అయితే అఫీషియల్ గా ఇంకా రిలీజ్ కాలేదు, రిజల్ట్స్ డేట్ కూడా రాలేదు, ఈవెంట్స్ డేట్ కూడా రాలేదు. బట్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఆగస్ట్ లో సెప్టెంబర్ లో ఈవెంట్స్ పెడతారు. ఇప్పుడు రిజల్ట్స్ కూడా ఇప్పుడు ఇక ఈ ఈ జూలై ఎండుకో లేదంటే ఈ ఆగస్ట్ స్టార్టింగ్ ఇప్పుడే రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తారు. అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను కూడా ఒక డైలమాలో ఉన్నాను, అందుకే మీకేం చెప్పలేకపోతున్నాను. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరి. మార్క్స్ బార్డర్ లో ఉన్న వాళ్ళైనా, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళైనా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటేనే బెటర్. సడన్ లో రిజల్ట్స్ వచ్చినాక స్టార్ట్ చేస్తే అప్పుడు ఒక 1 month కూడా టైం ఉండకపోతే అప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీకు. రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఒక 15 days కి ఈవెంట్స్ పెడితే అప్పుడు ఇబ్బంది అవుతుంది, రన్నింగ్ కొట్టలేకపోతారు చాలా మంది ఆస్పిరెంట్స్. ఓకేనా, సో అది అన్నట్టు. ఎన్సీసీ మార్క్స్ గురించి అడిగితే ఎన్సీసీ మార్క్స్ ముందే యాడ్ చేస్తారు. ఓకే, 1:8 లో ఒక పోస్ట్కి 8 మందిని మనకి ఈవెంట్స్ కి పిలుస్తారు. ఇప్పుడు 25,000 పోస్ట్ ఇట్నే ఉన్నాయి అనుకో, ఒక పోస్ట్కి 8 మందిని పిలిస్తే మాక్సిమం ఒక 2,50,000 మంది ఏమో ఈవెంట్స్ పోతారు. బట్ 50,000 పోస్టులు చేస్తేనే 4,00,000 మంది ఈవెంట్స్ పోతారు. అది చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి. ఓకేనా, సో అది ఇన్ఫర్మేషన్. హోప్ఫుల్లీ పోస్టులు ఇంక్రీజ్ చేసి ఆ 50,000 పోస్టులకి 4,00,000 మందిని ఎగ్జామ్ కి లైక్ రన్నింగ్ కి పిలిస్తే చాలా ఆస్పిరెంట్స్ కి హెల్ప్ అవుతుంది, జీడీ ఆస్పిరెంట్స్ కి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అందరికి. ఏమైనా ఇన్ఫర్మేషన్ జీడీ గురించి తెలిస్తే కంపల్సరీ యూట్యూబ్ లో కామెంట్ పెట్టుది, నేను చూసుకొని వీడియో చేస్తాను. వెల్, అందరికీ ఆల్ ది బెస్ట్, బాయ్.